రెడీ ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభలో సరసన శాసనసభ్యుడు 3 తరవలు పార్లమెంట్ సభ్యుడిగా 3 తరవలు శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఉన్నటువంటి శాసనసభలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ శాసనసభలో సభ్యుడిగా ఉన్నటువంటి కీర్తిశేషులు శ్రీ నాగిరెడ్డి గారికి ఈరోజు సంతాప తీర్మానం తెలియజేయడం కోసం ఆమోదించడం కోసం ఈరోజు ఈ శాసనసభని సమావేశపడుతున్నటువంటి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చనిపోయినటువంటి రోడ్డు సంఘటనలో చనిపోయారు. వారు ఆ రోజు జయమ్మ గారి ప్రచారంలో షర్మిల గారి ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చనిపోయారు. ఆ రోజు ఎన్నికల్లో ఉన్నాం. కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. ఆ సమయం చాలకపోవడం వల్ల హాజరు కాలేకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. పాపం ఆయనకి ఎటువంటి సిగ్గు, శరం, చీము, నెత్తరు అనేటటువంటి ఏ 4 పదార్థాలు ఆయన బాడీలో ఉండవు. మిగిలిన మనందరికీ ఉంటాయి. ఈ పదార్థాలన్నీ అందరిలో ఉంటాయి. అందుకనే మనం మనుషులుగా ఉన్నాం. ఆయన ఈరోజు మంత్రి పదవి ఇస్తారని ఎవరికి చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు పాపం భ్రమలో ఉన్నాడు. ఆయన బాబు వైజాగ్ వెళ్ళేటప్పుడు నువ్వు ముఖ్యమంత్రిని ముట్టుకుంటున్నావు మాట్లాడతాడు. ఎక్కడ పోతే మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిన్ను ఓకే ఓకే మీరు మాట్లాడండి.
కాపాడే కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉన్నారు. కానీ శక్తి కడాల వినియోగం యొక్క సాగు ఏదైతే కారణమయ్యారో ఆ విధంగా కార్మికులు అవుతారని మాత్రం నేను ద్వారా గట్టిగా నమ్ముతున్నాను.